వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పులివెందులలో ఏం జరుగుతుంది? అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిపై కేసు నమోదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాలు మందికి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిపై నమోదైన కేసులో కారణం ఏంటి? పులివెందుల ఘర్షణకు సంబంధించి టీడీపీ, వైసీపీ నేతలపై నమోదైన కేసులు ఏంటి? వివేక్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై తాజా పరిణామాలు ఏంటి? విశాఖలో వైసీపీకి వస్తున్న సమస్యలు ఏంటి? ఎవరు పార్టీని పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ విషయంలోకి వెళ్తే, కడప వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించారని ఎంపీడీఓకు కొంతమంది ఫిర్యాదు చేశారు. పులివెందులలో నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి తెలుగుదేశం, వైసీపీ శ్రేణులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. టీడీపీకి చెందిన నలుగురితో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన 2 నేతలతో పాటు మరికొందరిపై పులివెందులలో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.